ఐగుప్తులో ఇజ్రాయేలు దాసులు కావాల్సి వచ్చిన కారణం ఏంటి నాన్న? కారణం ఇంకా అర్థం కాలేదా? నిద్ర. ఎవరు నిద్రపోయారు? అబ్రహాం. కుటుంబ యజమానుడు, యజమానురాలు. కొందరు సాయంకాలమే పడుకుంటారు. పడుకొని లేచి ఆవలింపులు తీసుకుంటే, ఏందమ్మా ఇప్పుడు గిన్నెలు బయట వేస్తానంటే, అయ్యా పొద్దున కాసేపు పని చేసిన అయ్యా, పండుకున్న నిద్ర పట్టిందంటే సోయలేదయ్యా. 6-7 లేచి అప్పుడు గిన్నెలు బయట వేసి పని చేసుకుంటాడు. నువ్వు 6 ఏం చేయాలి? అష్టమయ నైవేద్య 6 ఏం చేయాలి? అష్టమయ నైవేద్య బలులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలులు అర్పించవలసిన వాడు నిద్రపోయాడు గనుక తమ సంతానపు వారందరూ ఐగుప్తులో ఫరోకు బానిసలయ్యారు. ఇది నీకు పెట్టుకో, ఈ మాట నీకు అన్వయించుకో, నీ కుటుంబానికి అన్వయించుకో అమ్మా, నీకు అన్వయించుకో ఈ మాట. కుటుంబ యజమానురాలవైన నీవు, యజమానుడవైన నీవు సాయంకాల సమయంలో ఏం చేయాలి? ఏం చేయాలి నాన్న? సూర్యుడు అస్తమించే సమయంలో నువ్వు ఏం చేయాలి? దేవునికి బలర్పించాలి కదా. విజ్ఞాపన ప్రార్థన ప్రారంభించుకోవాలి కదా, విజ్ఞాపన ప్రార్థన చేయాలి కదా. అది చేయకుండా తిని పడుకుంటే ఏం జరుగుద్ది? నీ పిల్లల పిల్లలు బానిసలు అయిపోతారు. ఫరోకు బానిసలైతారు. ఎవడి ఫరో? అపవాది అయిన సాతానుకు నీ పిల్లలు, వారి పిల్లలు దాసులు అవుతారు, బానిసలు అవుతారు. కాబట్టి సాయంకాల సమయంలో ఎన్నడూ దేవుని బిడ్డలు నిద్రపోరాదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు పడుకునే సమయం అనేది ఆ సమయంలో పడుకోవాలి. 3-4 అయింది, 5 లోపే నీ పనులన్నీ అయిపోవాలా. 5-6 దగ్గరికి వస్తుంది, పనులన్నీ చేసుకోవాలి, ముగించుకోవాలి. 6 అయింది, 6 దాటింది, కథం. సాయంకాలం నైవేద్య బలి ప్రార్థన కాబట్టి మోకరించాలి. దేవుని సన్నిధిలో కూడి ప్రభువా అని దేవునికి చేతులెత్తి మొరపెట్టి ప్రార్థించే ప్రార్థన అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఆమెన్. గుర్తుపెట్టుకో బిడ్డ, నీవు కానీ నైవేద్య బలి సమయంలో మళ్ళీ స్తోత్ర ప్రార్థన చేసే సమయంలో నిద్రపోయావా, నీ పిల్లలు బానిసలు అయిపోతారు. పాత నిబంధనే అనుకుంటున్నావా? అబ్రహాం పోయాడు ఐగుప్తులో, వాళ్ళు ఇజ్రాయేలు బానిసలు అయిపోయారు, ఇప్పుడు మాకేం పనిలే అనుకుంటున్నావా? వాక్యం వినాల్సిన సమయంలో నిద్రపోవద్దు. దేవుడు దర్శించే సమయంలో పడుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు అందుకు దాసులయ్యారు.